హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. మసాలాకి ప్యాన్ పెట్టుకొని 2 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 యాలకులు, లవంగాలు, 2 యాలకులు వేసుకొని కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో కొంచెం కరివేపాకు, అలాగే 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకొని పొడవుగా ఇవి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు దీనిలో వేసుకుంటున్నాను. ఈ చికెన్ మూత పెట్టుకోకుండా ఇలా చికెన్ వాటర్ అంతా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వాటర్ రావాలి, అది వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఇలా బాగా డ్రైగా ఫ్రై చేసుకుందాం. కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా కింద. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే చికెన్ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కారం అంతా పట్టేలా మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. చికెన్ ఇలా దగ్గరికి అవుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఇది 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సాల్ట్ అది సరిపోయిందా లేదా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని, ముక్క ఇలాగా సాఫ్ట్గా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇలాగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.